నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల 2025 మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మనం మకర రాశి కనుక చూసుకుంటేనండి, ఇందులో ఫస్ట్ నక్షత్రాలు ఉత్తరాషాఢం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మనకి మకర రాశిలో ఉంటాయి. ఇందులో వీళ్ళకి ప్లానెట్ కనుక సంచలనం కనుక స్థితి కనుక మనం చూసుకుంటే మూడో ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయి. అందులోనూ రాహు, సూర్యుడు, కుజుడు, బుధుడు కూడా బుధుడు, శుక్రుడు కూడా ఇందులోనే ఉన్నారండి. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి 6వ ఇంట్లో కుజుడు కూడా మంచి యోగ్యతను ఇచ్చే పొజిషన్లో ఉన్నారంటే ఎక్కువ ప్లానెట్స్ వీళ్ళకి సపోర్టింగ్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారండి. మనకి ఈ ప్లానెట్ కాంబినేషన్ బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది చూస్తే, ఒకటి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని నుంచి విముక్తి రాబోతూ ఉందండి మార్చి నుంచి. ఆ యొక్క శుభశకునాలకి ఈ మంత్లోనే కనిపించారు. బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి చాలా విషయాల్లో చాలా రిలీఫ్ రావటం, జాబ్ ఆఫర్లు రావటం, కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావటం, ప్రపోజల్స్ రావటం, లేదంటే వాళ్ళు చాలా బాధల్లో ఉంటే ఎవరన్నా మంచి వ్యక్తి వాళ్ళకి తగిలి హెల్ప్ చేసేవాళ్ళు, ఒక ఏమంటారంటే ఒక ముడిలు విప్పుకొని ఫ్రీ అయిపోయే టైం ఆల్రెడీ వాళ్ళకి లాస్ట్ 2 months నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వచ్చే మంత్స్లో ఇంకా చాలా బాగుంటుంది. శని వీళ్ళంతా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. వచ్చే ఒక 2 months వరకు చాలా బాగుంటుంది. వీళ్ళకి కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే కొత్తగా రెక్కలు వచ్చిన పక్షి పోయినట్లు జాగ్రత్తగా ఉండాలి. డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇప్పటిదాకా ఎలా మణిగి విధేయంగా అన్నారు, అదే పర్సనాలిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనుషులు తప్పు చేసేది కష్టాల్లో ఉన్నప్పుడు కాదండి. ఓకే, గుడ్ టైంలో ఉన్నప్పుడు అంతా మనదే, అన్ని రోజులు మనమే అనుకుంటారు. సో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ర్యాండమ్గా. అందుకని గుడ్ టైంలో కూడా వీళ్ళకి అదే స్పిరిచువల్ ఆధ్యాత్మిక కంటిన్యూ చేయాలి. ఓకే, చేస్తూ ఉంటే మనం ఈ గుడ్ టైం జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు సోల్ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు పడిన దెబ్బలకి ఒక సాలిడ్గా ఇక ముందు మనకి లైఫ్ బాగుండాలి. వచ్చిన ప్రతి రూపాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. కలిసిన ప్రతి మనిషితో జాగ్రత్తగా మాట్లాడి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి నిమిషాన్ని ఒక ఆధ్యాత్మికంగా పవిత్రంగా గడిపితే వీళ్ళకి లైఫ్లో ఇంకా తిరిగి ఉండదండి. ఎందుకంటే చాలా సమస్యలు అనుభవించి వచ్చి ఉంటారు కదండి. ఆ యొక్క వాళ్ళకి లైఫ్ లెసన్స్ లాగా పెట్టుకోవాలి. అయితే ఈ మంత్లకి శుభశకునాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి సంపదలు తీసుకొని వచ్చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి అనుకున్న పనిలో సక్సెస్ కావటం, ఫెయిల్యూర్ అయితే అవరు, సక్సెస్ ఆర్ లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే ఒక ముక్కలో చెప్పాలంటే విభూతి అంటే ప్రాస్పెరిటీ, ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండి ఒక మంచి ప్లేస్లో ఉన్నారు. తర్వాత 3వ ఇంట్లో రాహు కూడా ఉన్నారు. వేరే గ్రహాలు కూడాను వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ 6వ ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం కూడా చాలా స్ట్రెంత్ వస్తుందండి. వీళ్ళకి పెద్ద పెద్ద ప్లాన్లు పెట్టుకోవటం, తర్వాత ఎదుటి వాళ్ళకి చక్కగా గైడెన్స్ ఇవ్వటం, పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. తర్వాత సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమంటుంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. 3వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ధనలాభము అర్ధలాభం కూడా ఉంటుంది, బాగుంటుంది ఓవరాల్గా మనం చూసుకుంటే. అంతేకాకుండా వీళ్ళకి దృష్టి 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫాదర్కి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా కనుక ప్రొవిజన్ పెట్టుకుంటే, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి, లేదంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవటం, దూర ప్రాణాలు ఇవన్నీ ఏం చేయకుండా అలాంటి వాళ్ళకి సజెషన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి అగైన్ కొంచెం ఫాదర్ రిలేటెడ్ విషయాలు, ఫాదర్ లాంటి ఫిగర్ వాళ్ళకి టెన్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెము 6th house కూడా ఓవరాల్గా బాగుంటుంది. ఏ విధంగా బాగుంటుందంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యథాస్తదః మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్. 6వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుందంటే మంచి బట్టలన్నీ తీసుకుంటూ ఉంటారు, ధాన్యం రకరకాల లాభంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, యశో సదహ కీర్తి ప్రతిష్టలు కూడా చక్కగా ఉంటాయి. వీళ్ళ గురించి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మనోల్లాసో మనసులో చాలా ఉల్లాసంగా ఉంటారు, ధర్మ సిద్ధి మంచి మంచి పనులు చేస్తూ ధర్మంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి 3వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. కొన్ని యాంగిల్లో బాగుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదండి, ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని. కుజుడు వీళ్ళకి శుక్రుడు వీళ్ళకి ఫాదర్ విషయంలో మంచి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దృష్టి ఉండటం వల్ల
వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినా కానీ ఓవరాల్గా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మూడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువులు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా గనక చూస్తుంటే శుక్రుడు వీళ్ళకి మిత్రుల ద్వారా లాభము, గౌరవము, వృద్ధి, వీళ్ళు మాట్లాడిన ఏమంటారంటే వీళ్ళు మాట్లాడిన మాటలు ఏదైనా మాట్లాడితే ఆ మాటలకు వాల్యూ, యాటిట్యూడ్ వచ్చే అవకాశం ఉండే అవకాశం, పలుకుబడి, గౌరవం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి శుక్రుడు మూడో ఇంట్లో ఉండే వల్ల కలిగే ఫలితాలు. గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాల వరకు ఎలా ఉండబోతుంది? ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్, 2 విషయాల్లో నెగిటివ్గా ఉందండి. ఎక్కడ పాజిటివ్గా ఉందంటే ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, లాభం కూడా వస్తుందండి, ధనలాభం కూడా చూపిస్తుంది. మరి ఎక్కడ ఛాలెంజ్ అంటే ధనహీనత, బంధనము, ఈ 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. బంధనము అంటే ఏదో ఒక కన్ఫ్యూజన్కి గురయ్యే సిచ్యువేషన్కి ఎక్కువగా ఉంటుంది, ఇటు వెళ్తే బాగుంటుంది ముందు అని వీళ్ళకి ఒక దారి కనపడకుండా ఎవరో కట్టేసినట్లు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. ఇది జ్యోతిష శాస్త్రం ఇప్పుడు వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి. అలానే శ్రవణం వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ధనం ఖర్చు పెట్టేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, తర్వాత ధనలాభం ఎక్కువగా చూపిస్తుంది, విశేష ధనలాభం కూడా చూపిస్తుంది, ప్లస్ ధనహీనత కూడా చూపిస్తుంది అండి. ఒక రకంగా మల్టీ సోర్స్లో ఇన్కమ్ వస్తే ధనం కూడా ఖర్చు అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు. వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా శ్రవణం నక్షత్రం వాళ్ళకి ఏం చెప్తారంటే స్త్రీ నాశనం అంటే వీళ్ళకి పాపం బంధువులు ఎవరన్నా కనుక లేడీస్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవటము, వాళ్ళది ఒక ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లం, అంతేగా మనకు తెలిసిన వాళ్ళు బాగలేదు మనం పడుతుంది, ఇది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంచెం మైల్డ్ ఫీవర్స్ కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి. వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికి కుజుని వల్ల ధనహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. వీళ్ళు కుబేర పాశుపతం హోమం చేయించుకుంటే ఒక 2 days ప్రోగ్రామ్ అండి. ఓకే, ఎవరైనా కనుక ఫస్ట్ డే కుబేర పాశుపతం పెట్టుకొని రెండో రోజు మనకి శ్రీ సూక్తం సంపుటీకరణతోటి మహాలక్ష్మి మూల మంత్రంతో విశేష హోమం కనుక ఈ 2 రోజులు కనుక చేసుకుంటే వీళ్ళకి ధన ప్రవాహం పెరుగుతుంది, రావాల్సిన ధనం వస్తుంది, ధనం వచ్చే అవకాశాలు కలుగుతుంది, ధనం వచ్చిన ధనం మన ఇంట్లో నిల్వ ఉంటుందండి. సో ఇది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మన మహర్షులు, వేదాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అండి, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇచ్చారండి. కొంతమందికి తెలవదు, ఓకే, కొంతమంది తెలుసు కానీ పని చేస్తుంది అది డౌట్. వాళ్ళు నిజంగా యూజ్ ఉంటుందా అని చెప్పి సందేహాలు ఉంటాయి. అవునండి, ఎందుకంటే వాళ్ళ కర్మ అలా ఉంటుంది, మనకి చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసుకుంటే చాలా సక్సెస్ ఉంటుంది. ఎవరైనా కనుక సక్సెస్ఫుల్గా అంతా బాగుంటే ఓకే. మరి శత్రువాదం విపరీతంగా ఉందండి, ముందుకెళ్ళనివ్వట్లేదు అనుకుంటే వీళ్ళకి మనకి ఏంటంటే గణపతి హోమం చేయించుకున్నా, గణపతిని ప్రార్థించిన ఇవన్నీ పోతాయి. అంతేకాకుండా వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే వీళ్ళకి కనబడకుండా శత్రువులు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయేసి ఆంజనేయ స్వామికి శీఘ్రంగా విజయాన్ని శత్రువుల వాళ్ళని తొలగించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో మార్చి నెలలో ఓవరాల్గా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.